నాకు సుమారు ఒక 5 నుంచి 6 లక్షల రెంట్లు వస్తాయి. ఓకే. నా వ్యవసాయము సంవత్సరానికి ఒక 4 నుంచి 6 లక్షల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. నేను పండించిన ఆర్గానిక్ బియ్యమే తింటా, నేనే వ్యవసాయం చేసుకుంటా. తప్పితే ఇతర సొమ్ము గురించి ఆశపడే ఆలోచన లేదు నాకు. వాళ్ళ గుంజుకు తినాలనేది నాకు ఆ కాన్సెప్ట్ కూడా అది కాదు. మీరు వ్యవసాయం చేస్తారన్నా? ఇప్పుడు ఉపేందర్ గారు ఇప్పుడు కూడా నీ కెమెరా తీసుకొని వస్తే ఓరాలు ఎట్లా తీయాలి అనేది కూడా నీకు నేర్పిస్తా. చాలు 20 దున్నుతారా మీరు? ఎందుకుతున్నా ఎడ్లున్నాయా, నాగళ్ళు ఉన్నాయా? ట్రాక్టర్ అప్పుడు అయిపోయిందిలే ఆ కాలం. కంప్యూటర్ వర్షన్ ఉంది. ఇప్పటికి 20 ఎకరాలు ఉన్నది. ఇప్పటికీ నిన్ననే పోయి వచ్చిన, నేను మా ఫ్యామిలీ ఇద్దరం పోయి వచ్చినాం. మిమ్మల్ని చూడడానికి పెద్ద ఏదో క్లాస్ మనిషి లెక్క కనిపిస్తారు. మీరు రాజకీయ వ్యవసాయం చేస్తారు అని అంటే కొంతవరకు నమ్మసక్యంగా లేదు. నీ సిగ్నేచర్ టీవీ వాళ్ళని ఒకసారి తీసుకుపోయి నేను ఎట్లా వ్యవసాయం చేస్తాను చెప్పని మీ కెమెరా పెట్టి నేను చేస్తాను. తప్పకుండా సమయం వస్తే ఒకరోజు 100%. నువ్వు పోయి నేను లేకున్నా, లేకపోతే నువ్వు సీక్రెట్గా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కానీ నేను నా అడ్రస్ చెప్తా, నా లొకేషన్ పెడతా, నా బైక్ అడిగి పోతా. అక్కడ చుట్టుముట్టు మా పాలెలను అడగదండి, పక్కలను అడగండి. ఈ దయాకర్ వస్తారా వ్యవసాయం చేస్తారా అని చెప్తే వాళ్ళే చెప్తాను. ఓకే అన్న, మీ వ్యవసాయం మీరు చేస్తారు, మీ పంట మీరు తింటారు, మీ పనిలో మీరు ఉంటారు. ఎందుకు మరి పొద్దున్న లేస్తే ఫైల్స్ పట్టుకొని బాధితులు మీ దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తారు? మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు? పనులు అయితే దయాకర్ దగ్గర పోతే ఖచ్చితంగా గట్టిగా అధికారులని ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడా, బెదిరిస్తాడా? నిలదీస్తాడు. ప్రశ్నిస్తాడా, బెదిరిస్తాడు? నిలదీస్తాడు. ప్రశ్నిస్తాడా, బెదిరిస్తాడు? అదే మాట, నిలదీస్తాడు. ప్రశ్నిస్తాడా, బెదిరిస్తాడా? మీ తప్పులో కూడిపోయారు నైనా, మీ తప్పులకైనా బయటకు వెళ్ళండి, ముందు ఈ ప్రజలని ఇబ్బంది పెట్టకండి అని చెప్పని ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉంటేనే పోయి ఆ అధికారులు కూడా పరిశీలించి, తప్పితే ఆ న్యాయబద్ధం లేకపోతే కూడా దయచేసి తను కాదు అని చెప్పి పంపించేస్తాను. 100% న్యాయంగా ఉండంటే 100% న్యాయం చేసి విడిచిపెడతారు. అది ఎంత దూరమైనా కానీ, అది ఎన్ని రోజులైనా కానీ. కబ్జాలో ఉన్న భూమి విషయాలలో మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది. ఇలాంటి పర్సెంటేజ్ ఉపేందర్ భూమి నిజంగానే జెన్యూన్గా ఉండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నువ్వు కొని ఉంటే, నిజంగానే నీకెవరన్నా దుర్మార్గు నీ మీద ఏమన్నా ప్రయత్నం చేసి గుంజుకుని ప్రయత్నం చేస్తే 100% ఉపేందర్ పక్షానే ఉంటా. ఆడెంత పెద్దోడైనా మనతో ఎదిరిస్తా, నీకు ఆ భూమి పిచ్చొస్తా. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు మీరు? నేను ఒక్కని దగ్గర నువ్వు అడిగిపిస్తే నీ సిగ్నల్ టీవీ ఏ పనిష్మెంట్ ఇస్తా పనిష్మెంట్ ₹1 రూపాయికైనా ఎవరికైనా పరిష్కారం చేస్తే నీ సిగ్నల్ టీవీ ముంగట్నే నువ్వు ఏ ఇచ్చిన పనిష్మెంట్ అనుభవిస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గంలో ఒక ఓటర్కి ఫోన్ చేసిన, నేను ఇట్లా దయాకర్ రెడ్డి అన్న ఇంటర్వ్యూ పోతున్నా, మరి ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంది పరిస్థితి అని అడిగిన. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, మనిషి చాలా కొంత మొరటుగా ప్రవర్తిస్తాడు కానీ చాలా మంచి వ్యక్తి, ఆయన జేబులో ఒక ₹100 ఉంటే ₹70 అవతలకి ఇచ్చి ₹30 ఆయన ఉంచుకొని ఆనందపడే వ్యక్తి అని చెప్పిండు. ఎందుకన్నా ఆ ఓటర్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన ఏ సాయం పొందిన నాతోటి ఆయన ఏ సాయం పొందిన నాకు తెలియదు కదా ఉపేందర్ గారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తావు, ఇగో వీళ్ళే రావాలి, వీళ్ళు రావద్దు, ఇంటెక్షన్స్ లేవు కదా ఉపేందర్ గారు. ఈ ఆఫీస్కి అట్లా నా దగ్గరికి పార్టీలు, ప్రాంతాలు, భేదాలు, కులాలు, మతాలు ఏముండే నా ఆఫీస్కి రావాలి, నిర్భయంగా వచ్చి నాతో కూర్చోవాలి, చేతాగాలి, నీ పని ఉంటే నా వల్ల అయితే 100% చేసి పంపిస్తా. సామాన్యుడు కూడా మీ ఎవరని నేను ఇప్పుడు నువ్వు ఏడ కూర్చోబెట్టినావు ఆడనే కూర్చుంటారు డైలీ, నా సీట్లో కూడా కూర్చోను, నేనే కూర్చుంటావు, వాళ్ళతో కూర్చొని వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళకి పరిష్కారం చేసి పంపించే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తిని. కాబట్టి నాకు జనాలు నన్ను గౌరవించి నా దగ్గర పోతే కొన్ని పనులు అయితే అని చెప్పని వస్తారు. అన్న ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మీ నియోజకవర్గ నిర్భయంగా ఉపేంద్ర గారు ఏదన్నా అడిగిన తర్వాత మీ స్టాఫ్ ను పెట్టించి కొట్టియడం, మా కెమెరాలు వల్ల కొట్టడం అటువంటి ఏమి ఉండవు కదా? ఉండవు అని అంటే నేను మాట్లాడతాను. నేను చెప్తున్నా ఉపేంద్ర గారు, నేను నీకు హామీ ఇస్తున్నా, అవసరం అనుకుంటే నీ కారు ఏడిన పెట్టిపో, నా కారు ఇచ్చి నీ ఇంటికాడ తోలు వచ్చే బాధ్యత నా పిల్లలు చేస్తారు. తప్పితే ఒకనాడు నిన్ను ప్రశ్నించి ఉపేందర్ని గిట్లా అని మీ స్టాఫ్ని ఎవరైనా అసో అంటే కూడా అడిగిన తర్వాత మీరు మా మీద ఎటువంటి దాడులకు లేదండి పాల్పడనంటే అది కావాలి అడుగుమని చెప్తున్నా. దయాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడా, సేవకుడా? అడగొచ్చా? రాజకీయ నాయకుడా, సేవకుడా, గూండానా, రౌడీనా, మంచి వ్యక్తి? ఎవరు దయాకర్ రావు అంటే? ఏం ఉపేంద్ర గారు, ఇంతకుముందే మీ నోటితోనే మాట్లాడినాం. మా ప్రాంతంలో ఒక వ్యక్తికి ఫోన్ చేసి హార్ష్గా మాట్లాడతాడు, జోలో ఉన్న ₹100 ఉంటే ₹70 ఖర్చు పెట్టి ₹30 దగ్గర పెట్టుకునే వ్యక్తి అని నువ్వేను, అవునా కదా? నేను వాస్తవానికి
మీరు ఎప్పుడన్నా నాకు టైం ఇవ్వండి, నేను నా రెండు బంధువులను పిలువ, నేను ఓకే. అస్సలు పిలువ. నా రెడ్డిలు అంటూ ఒప్పుకోను. నా రెడ్డి బంధువులను పిలవకుండా వేరే సామాజిక వర్గాలందరినీ పిలిపిస్తా. ఒక 100 మంది 200 మంది కూర్చోబెట్టి మీ ఇంటర్వ్యూ చేయండి నన్ను. ఓకే. నీవు అడిగే ప్రశ్నకి వాళ్ళే సమాధానం చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. దయాకర్ రౌడియా, గుండానా, కబ్జాలు పెడతాడా, దోపిడీ చేస్తాడా, ప్రజాసేవ చేస్తాడా, రాజకీయంగా ఎంత దూరాన్ని పోయి ఆ వ్యక్తికి సహాయపడతాడా అనేది మీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు ఒకటి ఉపయోగం అడిగిన క్వశ్చన్ ఒకటి నేను అడుగుతున్నా, ఇంతవరకు నా మీద పిటి కేసు లేదు అని చెప్పంటే అర్థం చేసుకోండి. మంచి మంచి మేధావుల మీద, రాజకీయాలవేత్తల మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. మరి నా మీద అసలు కేసులు లేవు. మీ ఉద్దేశంలో కేసు లేకపోతే మంచోడు అన్నట్టు? నా మటుకైతే క్లీన్ చిట్ అనుకుంటా అండి. ఎందుకంటే నేను అసలు పనులు చేయ కాబట్టి. అక్కడ పోలీస్ స్టేషన్ దాకా పోనివ్వరేమో, ఏదున్నా సెటిల్మెంట్లు రాత్రికి రాత్రి వాళ్ళ ఇంట్లోనే జరిపిస్తారేమో, మరి మరి అట్లా కూడా ఆలోచించి. ఇప్పుడు ఉపేంద్ర గారు ఒకటి చెప్తున్నాను, మీ టీవీలకు మీ కెమెరాలకు ఎవరు అడ్డం లేదు కదా. రేపు ఇవాళ నేను కానీ ఏం మాట్లాడినా రేపొద్దున వేరే వ్యక్తి మాట్లాడుతుండొచ్చు కదా. దయాకర్ దోపిడీదారు, నా ఇల్లు గుంజుకుండు, నా ప్లాట్ గుంజుకుండు, నన్ను చెప్పొచ్చు కదా. తప్పేం లేదు కదా. నేను చేయలేదు కాబట్టి నిర్భయంగా నిశ్చయంగా చెప్తున్నా, ఐఎమ్ క్లియర్. ఎవరికి సమాజం చూసి భయపడాలి తప్పితే నన్ను చూసి ఎవరు భయపడదు. మేడ్చల్ ప్రాంతంలో ఎక్కడ దయాకర్ గారి కన్ను పడ్డదంటే ఆ భూమి రాత్రికి రాత్రి కబ్జా అవ్వాల్సిందే, వారి అకౌంట్లో రావాల్సిందే ఆ లిస్టు, ఆ అకౌంట్ అని చెప్తారు. వీడికే మొత్తం టోటల్ కాన్సన్ జిల్లాల, నువ్వు మేడ్చల్ ఎందుకన్నా జిల్లాలో కూడా ఏడగిన దయాకర్ రెడ్డి కబ్జా కోర్, దగుల్ కోర్ అని చెప్పనిగిన ఏనగిన ఎవిడెన్స్ చూపిస్తే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ సిగ్నేచర్ ఏ కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు? చెయ్యలేదు కాబట్టి, కంప్లీట్ కాకముందే చెయ్యలేదు కాబట్టి గట్టిగా ధైర్యంగా మాట్లాడతా. నేను చేయలేదు. ఓకే. ఎవరికన్నా పోయి దయాకర్ పోయిందంటే ఎదురు పార్టీ వానికి అన్యాయం చేస్తుంది అని చెప్పంటే ఆ పార్టీ ఎంత పెద్దోడైనా పర్లేదు, ఎంత తురుముకాడైనా పర్లేదు, 100% న్యాయబద్ధంగా ఉంటే ఆయన న్యాయం చేస్తావు. మా దగ్గర ఛాయ్ కూడా తాగా. మీరు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి నా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పిండు అనుకో, మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు ఎట్లుంటాయి అప్పుడు? నేను తిరుమల గురించి, మా రెడ్డిల గురించి తప్పు మాట్లాడితే 100% కౌంట్ వచ్చింది కదన్నా. అది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ అదే. ఇంకోటి చెప్పాలి మిత్రమా, నేను టీడీపీలో అన్ని పదవులు పోషించిన. ఎమ్మెల్యే ఎంపీ కాకుండా అన్ని పదవులు పోషించిన. మరి మా బీఆర్ఎస్లో కూడా అట్నే పోషించిన. మరి బీఆర్ఎస్ పార్టీలో నేను అధ్యక్షుడు ఉన్నాక కూడా ఈడ ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే 100% పోరాడినా, మున్సిపల్ ఎదురుగా పోయి ధర్నా చేసిన. మా పార్టీ మేరే ఉండే, మా పార్టీ కార్పొరేటర్ ఉండే, మొత్తం టోటల్ కార్పొరేటర్ మావులు ఉండే. అయినా నేను వాళ్ళని తీసుకొని కార్పొరేటర్లు కొంతమందిని డిప్యూటీ మీద అందరూ తీసుకొని పోయి ధర్నా చేసి ఆ హక్కులు సాధించి మళ్ళీ ఆ సామాజిక వర్గాన్ని 130 కుటుంబాలకు వాళ్ళకి ఇచ్చొచ్చిన. మరి నాకు వాళ్ళు ఎవరు కాదు కదా, నా బంధుత్వం కాదు, నా బలగం కాదు, నాది కాదు, ఓన్లీ మానవత్వం. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? మీరు రాజకీయ నాయకులని ప్రేరేపిస్తారా, లేదంటే నిజంగా పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరినైనా ఎదిరిస్తామని మాట్లాడుతున్నారు? సగం మంది నాన్న చెల్లెవరు కదా మనదా కార్పొరేటర్లు. మరి నేను ఓ రెడ్డిని, ఒక రెడ్డి కూడా సీట్ ఇవ్వలే కదా నేను. అన్ని బీసీ వర్గానికి ఇచ్చిన కదా నేను, వాళ్ళకి ఇచ్చిన కదా నేను. మరి నాకు మేర రాలే అని చెప్పడానికి ఆలోచన లేకుండా, నాకు రాకుండా పర్లేదు, నా అనుచర వర్గానికి అని చెప్పని 16 సీట్లు ఇప్పించిన కదా. మరి ఒక్కరికి రెడ్డికి ఇప్పలే, అందరికి